కాపాడుకుంటే చాలా వ్యక్తి. సో కవితకు సంబంధించిన అంశాలు చాలా రాశారు. ఇక్కడ మనం క్లియర్గా ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. ఒకవేళ ఇదే నిజమైతే నిజంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే పరిస్థితి ఉందా? కవిత వ్యాఖ్యలు నిజమేనా? అట్లాంటి పరిస్థితులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు కవిత మీద విష ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు? సో కవిత దయ్యాలన్నది ఎవరిని? కవిత చెప్పిన దయ్యాలు ఏవి? సో ఇక్కడ క్లియర్గా కవిత చాలా అంశాలు ప్రస్తావించింది. ట్విట్టర్లో రాజకీయాలు చేసుడు కాదు, ప్రజాక్షేత్రంలో చేయాలన్నది. ఇది ఎవరిని ఉద్దేశించి? ట్విట్టర్ కామెంటు. ట్విట్టర్ టిల్లు అని ఎవరిని పిలుస్తారో మీకు తెలుసు. సో డైరెక్ట్గా వాళ్ళ అన్నను డైరెక్ట్గా ఒక రకంగా కారణం చేసేసింది. మైండ్ విదేశాల్లో రాజకీయాలు చేసుకో, విదేశాల్లో అమెరికాలో డల్లాస్ రజతోత్సవ సభ అక్కడ చేసుకునే అంత మనం ఏం పడగొట్టినామని చెప్పేసి కూడా ఒక రకంగా కవితక్క అన్నది. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ జాగృతి ద్వారా సగం నేనే చేసిన. సో అండ్ కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవు, ఎందుకు పంచాయతీలు లేవు, అదే ఒక నాయకునికి వస్తే ఎందుకు హడావిడి చేసినట్టుంది. సో ఈ అంశాలన్నేమో కేటీఆర్ను ఉద్దేశించి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో దీంతో పాటు కేటీఆర్ మీద డైరెక్ట్గా యుద్ధం చేయడం అండ్ ఎవరి నాయకత్వాన్ని నేను కూడా అంగీకరించా, కేసీఆరే మా నాయకుడు, సో కేసీఆర్ మా నాయకుడు, నేను ఎవరి నాయకత్వాన్ని సహకరించబోను, అండ్ నాకు కొంచెం తిక్కుంది, నన్ను గెలికితే మీరు ఎవరు తట్టుకోలేరని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. సో అండ్ నేను బాగా మొండి అంటుంది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉంటుంది, కాంగ్రెస్ మునిగిపోయినావా నేను దానికి ఎందుకు పోతా అంటుంది. ఇట్లా చాలా విషయాలు ప్రస్తావించింది. ఇక్కడ క్లియర్గా కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు, కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయని కవిత అంటుంది. వేరైజ్ హరీష్ రావు హరీష్ రావు మాత్రం కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం అని చెప్పిండు. సో హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి హరీష్ రావు సిద్ధం అన్నాడు. సో మరి ఇవన్నీ చాలా సమీకరణాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ క్లియర్గా కవిత చెప్పినటువంటి అసలు కవిత డిమాండ్ ఏంటంటే నా లేఖ లీక్ చేసినోడు ఎవడో దొరకాలి, ఇప్పుడు ఆ దొంగ ఎవడో దొరకాలని అంటుంది. వాస్తవానికి ఇక్కడ చాలా చర్చ నడుస్తుంది. ఒకటి సంతోష్, ఇక్కడ ఫస్ట్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు, ముఖ్యమైన నాయకులు కేసీఆర్, కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్. సో ఈ నలుగురు ఉన్నారు. జనరల్గా కవిత చెప్పినట్టుగా అండ్ కేటీఆర్ కూడా కోవర్ట్లు ఉన్నాడు అని ఒప్పుకున్నాడు. కేటీఆర్ కూడా మీ అందరికీ తెలుసు. మరి కోవర్ట్లు ఉన్నారని ఒప్పుకున్నట్టే చిన్న స్థాయి కార్యకర్తలు ఎవరైనా కోవర్ట్లు అని తేలితే, కార్యకర్తలు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కోవర్ట్లు ఉన్నారని తేలితే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. దాంట్లో డౌటే అక్కర్లేదు. క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసి పడేస్తుంది, వాళ్ళు ఏదో రకంగా కారణం చేసేస్తుంది. కానీ అయినప్పుడు కూడా కోవర్ట్లున్నారని కేటీఆర్ ఒప్పుకున్నప్పటికీ కూడా మరి ఎవరు కోవర్ట్లున్నట్టు? కవితనేమో కోవర్ట్లున్నారా దెయ్యాలున్నాయని అన్నది, కేటీఆర్ కోవర్ట్లున్నారని ఒప్పుకున్నాడు. కవిత ఇంటెన్షన్లో కేటీఆర్ కోవట, కేటీఆర్ ఇంటెన్షన్లో హరీష్ రావు, జోగులపల్లి సంతోష్ కుమార్ కోవట. కేసీఆర్ అంటే ఎట్లాగో అధినేతనే, ఈయన సేఫ్. సో ఈయనకి ఎట్లాంటి సంబంధం లేదు దీంట్లో. ఇక బయటకు ముచ్చట ఎవరి దగ్గర నుంచి పోతున్నట్టు? కేటీఆర్ ఉద్దేశంలో అవుతుంది హరీష్ రావు సమాచారాన్ని బయటకు ఇస్తున్నట్టు, లేదా జోగినపల్లి సంతోష్ కుమారు బయటకు సమాచారం ఇస్తున్నట్టు. సో హరీష్ రావు ఉద్దేశంలోనేమో ఇంకెవరైనా కావచ్చు. కవిత విషయంలో మాత్రం కేటీఆర్ హరీష్ రావు అన్న మీమాంసన అయితే నెలకొన్నది. మొత్తంగా కవిత చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఎవరు? ఇక ఈ అంశం తేలాల్సిందంటే అంటే సేమ్ ఆ టాప్ 4 టాప్ 5లోనే ఖచ్చితంగా కోవర్టులు ఉన్నారు. బయట కార్యకర్తలు ఎవరు కాదు పాపం. వాళ్ళంతా నిజాయితీతోటి నిబద్ధతతోటి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సేవలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళంతా, మిగతా నాయకులంతా. ఇక
అసలు నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అన్న వాదనలకు ఎక్కడ బలం చేకూరింది? కవిత ఇప్పుడు చెప్పిన తర్వాత అందరికీ చాలామందికి అనుమానం వస్తుంది, కానీ మనం మొదటి నుంచి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినాం. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి అంటే అనుమానాలు చాలామందికి మెల్లమెల్లగా కొంచెం డౌట్ ఉండే, కానీ కవితక్క కన్ఫర్మ్ చేసేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, టీచర్స్ గ్రాడ్యుయేట్ కానీ, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ, సో ఆ ఎన్నికలల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే అధికారం అని చెప్పి కవిత ఫస్ట్ జైలుకి పోయింది కదా. సో కవిత జైలుకి వెళ్ళినప్పుడే, నేను జైల్లో ఉన్నప్పుడే రాయబారం నడిచింది, నేను అప్పుడే తీవ్రంగా ఖండించిన అని కవిత అన్నది. మీరు ఇక్కడ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కేటీఆర్ అండ్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ కలపడానికి ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం అంశం ఒకటి, కాళేశ్వరం కేసు ఒకటి, ఈ కార్ రేస్ కేసు ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, సో దీంట్లో అందరు ఉన్నారు. ఇంకా ఈయనేమో ఉండేగానే ఇంకా మస్తు కేసులు ఉన్నాయి. సో ఇట్లా అనేక కవిత లిక్కర్ కేసు అప్పుడే జన ఫోన్ ట్యాపింగ్ రాసిన. సో ఇట్లా అనేక కేసులు ఉన్నాయి. ఈ కార్ రేస్ కానీ, కాళేశ్వరం అవినీతి కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ ఉన్నారు, కవిత లిక్కర్ కేసు కానీ, ఇవన్నీ కేసుల నుంచి బయటపడాలి. ఈ అధికారం పార్టీ మారింది, అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, అనేక పెద్ద పెద్ద డ్యామేజ్లు చేశారు, పెద్ద నేరాలు చేశారు, ఆర్థిక నేరాలు. ఇవన్నీ నుంచి బయటపడాలంటే అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్ అనే పార్టీ పేరుతోటి అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పోయే పరిస్థితి లేదు కాబట్టి ఏదన్నా చేసి ఒక కొత్త వాదంతో, కొత్త నినాదంతో జనాలకు పోవాలి, మళ్ళీ అధికారం చేజిక్కించుకొని ఈ ఉన్న ఆస్తులను, ఈ అవినీతి చేసి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులను కాపాడుకోవాలి. కాబట్టి వీళ్ళు బీజేపీకి సై అనడానికి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ కవితకు నన్ను జైల్లో 6 నెలలు పెట్టి, నన్ను పనంగా పెట్టి మీరు ఇవన్నీ బేరాలు చేస్తారా, నన్ను 6 నెలలు జైల్లో పెట్టిన భారతీయ జనతా పార్టీతో రాయబారాలు నడుపుతారా అని చెప్పేసి కవితకు అయితే అప్పటి నుంచే కోపం అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఖచ్చితంగా ఇది పోవడానికి ప్రయత్నం చేసిరనడానికి ఈ ఒక ముఖ్య కారణాలు అయి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఇక గింత బతికి ఇంత ఎంజాయ్ చేసి నేను పోయి జైలు పోయి పండుకోన్నా, మాకు చెల్లెపోతే పోయిందిగా, నేనైతే పోద్దని కేటీఆర్ కూడా భయమైంది, ఇటు హరీష్ రావుకు భయమైంది. ఈ మొత్తంగా దీనికి పోవడంతో పాటు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామనన్న బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేయలేదు, అండ్ టీచర్స్ ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేయలేదు, అంతే కదా. సో క్లియర్గా వాళ్ళు పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు. ఇక్కడ అసలు ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అయితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా డైరెక్ట్ బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ టు బీజేపీ డైరెక్ట్ పోయింది. చాలా చోట్లలో డైరెక్ట్గా అంజిరెడ్డికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయరని చెప్పేసి, క్యాడర్ మీ ఇష్టం వచ్చినట్టు ఓటేసుకోరని చెప్పేసి సంకేతాలు కూడా పోయినాయి. ఎంత దారుణం అంటే నేను డైరెక్ట్గా చూసిన క్లియర్గా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. అప్పుడే చేసుకురండి. అండ్ ఎంపీ ఎన్నికలలో కూడా చాలా జాగాలలో బీజేపీకి, ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి కొంత ఫేవర్గా నడిపించే ప్రయత్నం అయితే చేశారు. సో రాష్ట్రంలో ఎంతో కొంత ఎట్లా అధికారంలో అయినా ఎంపీ స్థానాలు కొన్ని వాళ్ళు గెలిచి కొన్ని మనం గెలుద్దామని ఏదో ప్రయత్నం చేసి కానీ మొత్తానికైతే వర్కౌట్ కాలేదు. ఏ రకంగా చూసినా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననే వాదన జనాలలోకి మెల్లమెల్లగా పోవడం అనేది స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు కవిత వ్యాఖ్యలతోటి క్లియర్ కట్గా పోయింది. ఇక్కడ ఇంకొక సినారియో ఉంది. ఖచ్చితంగా హరీష్ రావుకు సంబంధించిన అంశం ప్రత్యేకంగా ప్రస్తావించాలి మనం. సో హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోబోతుందని చెప్పేసి మన వైడియో న్యూస్ ఆల్రెడీ ఒక కథనాన్ని ప్రచురించిన విధవారికి అది ఇప్పుడు కూడా ట్రెండింగ్లో పోతుంది. అంటే జనాలు ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతుండా అని చెప్పేసి అయితే ఒక చర్చనైతే బలంగా వినపడుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇట్లా అనేక అంశాల కేసులలో హరీష్ రావు కూడా ప్రధానంగా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా కవితకు నిజంగా కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళదే సొంత పార్టీ. ఏమన్నా ముఖ్యమంత్రి కావాలనే ఆశ కానీ కోరిక కానీ ఉన్నది,
ఒక పార్టీ ఎదుగుదలకు ఇంతగానో కష్టపడ్డా అనే కోరిక ఎవరికైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా హరీష్ రావుకే ఉన్నది. మరి హరీష్ రావే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలకు పోయే అవకాశం ఏమైనా ఉన్నదా లేదా దానికి సంబంధించిన అంశాలని మళ్ళొకసారి ఇంకొక అనాలిసిస్లో మనం ప్రస్తావిద్దాం. ఇప్పటివరకు అయితే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినటువంటి దాఖలాలు ఏమైనా కనబడుతున్నాయా లేదా అని మాత్రమే ఈ చర్చ అనేది కొనసాగింది.